ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏమైందన్న గీడ కూర్చున్నావు? ఏం ఆలోచించుతున్నావు? ఏం లేదురా. రాత్రి నుండి వస్తున్నా, నువ్వు దేని గురించో ఆలోచించుతున్నావు. అన్నం తినవన్నా తినలే, పొద్దుగా లేచినాక ఛాయ్ తాగవన్నా తాగాలి, అచ్చిడ కూర్చున్నావు. ఏమైందన్నా? చెల్లె నువ్వు అన్నట్టుగా స్వప్న లైఫ్ గురించి ఆలోచిస్తే నాకు చాలా బాధ అనిపిస్తుందిరా. బాధలు భరించుడు సప్నక్కకు అలవాటైందన్నా. నువ్వు నేను ఆలోచించినంత మాత్రాన మారే బతుకు కాదు ఆమెది. అయినా ఆమె గురించి నువ్వెందుకు ఆలోచించుతున్నావు? చెప్పన్నా, ఏమైంది? చెల్లె నిన్న నువ్వు బాబా పొలం కాడికి పోయినాక మదగడు ఫోన్ చేసిండ్రా. మనతో మాట్లాడకుండా చెరువు దగ్గరికైనా. ఏందన్నా నువ్వు చెప్పేది? నిజమా? నిజం రా. నేను లేకపోతే సప్న జీవితం ఆగమవుతుండే. ఆ సవితల్లికి ఆస్తి మీద, ఈ ఇంటి మీద ఎప్పటి నుంచో కన్నున్నది. అందుకే వాళ్ళ మేనల్లుడిని పిలిపించి ఈ ఘనకార్యం అంతా వేయించినట్టుంది. ఇక అట్లా చేస్తే ఇంటి ముందుకి పిల్లని అడగటానికి ఎవ్వరు రారనుకున్నట్టున్నది. సచ్చినట్టు సప్నక్క ఆయననే వేసుకుంటుంది అనుకున్నది. ఇది కరెక్ట్ కాదు చెల్లె. మనిషికంటూ ఒక ఇష్టం ఉంటుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే సప్న ఎట్లా హ్యాపీగా ఉంటుంది? సప్నక్క హ్యాపీగా ఉండాలనుకునే తల్లే అయితే ఇన్ని కష్టాలు పెట్టది. మా చిన్నమామని పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు ఆమె ఏ ఆలోచనతో ఉన్నదో ఇప్పటికీ అదే ఆలోచనతో ఉన్నది. ఆమెకు కావాల్సింది ఆస్తి. ఆస్తి ఒక్కటే, ఇంకేం వద్దు. కానీ చెల్లె, అమాయకురాని సప్నను ఇంత కష్టపెడుతుంటే నా మనసుకి ఎంతో బాధ అనిపిస్తుందిరా. చూసేటోళ్ళందరికీ బాధే ఉన్నదన్నా, కానీ ఎవరం ఏం చేయలేని పరిస్థితి. మీ బావ సొంత అన్న లెక్క. దాని మాటలకు భయపడి, దాని నోరుకు భయపడి సప్పుడే కూకుంటున్నాం. అంతా దేవుని దయ. మేము చూసి చూసి దాని మాటలు ఇని ఇని బండలెక్కైను. ఆగో, సప్న ఎటు పోతుందిగా? పాము! సప్న! అరే, పాము అటే పోతుంది, సప్న అటు సైడే పోతుంది. సప్న!
పాము. అరే దెబ్బ తాకిందా మీకు? మీకు కొంచెం తాకింది. పాము వెళ్ళాడు చూసుకోవాలి కదా, నేను రాకపోతే ఎట్లుండు? చూసుకోలేదు, నేనేదో ఆలోచనలు ఉండి. మీరు ఇటు ఆ పామును ఎట్లా చూసారు? నేను క్యాజువల్ వెళ్తున్నా, మీరు కనబడ్డారు. ఎటు వెళ్తారని చూసేసరికి పాము మీకు ఎదురుగా వస్తుంది. ఎక్కడ మీలో కాటెత్తుందా అని మిమ్మల్ని నెట్టేసిన. ఏమనుకోకండి. దెబ్బ తగిలిందా? క్షణ క్షణం అనువు నువ్వు ఎటు పోతున్నావో ఎటత్తున్నావో నేను గమనించాలనుకున్నా, గమనించిన. నాకు ఎదురైన ప్రతి ప్రమాదం నుంచి నన్ను మీరే కాపాడుతున్నారు. మీ మేలు ఎప్పుడు మర్చిపోలేను. గంత మాట ఎందుకు సప్న? నీకచ్చే ప్రమాదాల నుండి కాపాడడానికి ఆ దేవుడే నన్ను పంపిస్తానంటున్నాడు. ఈ రోజు నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. నన్ను కాదని నువ్వు మాతో ఎట్లా మాట్లాడతావే, నీ సంగతి ఏందో చూస్తా. చేసుకుంటే నన్నే చేసుకోవాలి, లేదంటే చావాలి. నిన్నిష్పెట్టా. దేవుడున్నాడన్న నమ్మకం నాకు ఎప్పుడో పోయింది. అట్లా మాట్లాడకు సప్న, అన్ని రోజులు ఒకేలా ఉన్నాయి. ఆగు, మా అన్న గీడేం చెత్తాడు? నేను ఇంట్లోకి పోయి బయటకు వచ్చేసరికి లేడు. ఎటో వేయండి అనుకున్నా. గీడేం చెత్తాడు? ఎవరితోటో మాట్లాడుతున్నట్టున్నాడు. నీకంటూ మంచి రోజులు వస్తాయి. ఆ మంచి రోజులు ఏమైందన్న నాకు ఇక్కడ ఉన్నావు? చెల్లె, అది ఏమైంది? వెళ్తున్నారా? పాము సప్న. ఏం లేదు వదినే, నేను తొవ్వంటు పోగా పాము నా ఎదురుగా వచ్చింది. నేను చూసుకోలేదు. ఈయన ఆ పాము నుంచి నన్ను కాపాడిండు వదినే. అవునా అన్న? అవును చెల్లె, మంచి పని చేసినావు. నువ్వు రాకుంటే ఎట్లుండు? నీకేం కాలేదు కదా? ఏం కాలే వదినే. పాము నుంచి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. సరే చిన్న వెళ్తాం. అన్నా, బావ నిన్ను పొలం కాడికి రమ్మన్నాడు. పో. సరే వదినే, ఆయన ఎవరు? మా అన్న. అన్నానా? నువ్వు గుర్తుపట్టలేదా? ఇన్ని రోజులు సిటీలో ఫోటోగ్రఫీ జాబ్ చేసిండు. ఈ మధ్యనే ఇక్కడికి వచ్చి సొంతంగా స్టూడియో పెట్టుకున్నాడు. ఇక్కడనే షూట్స్ చేసుకుందామని. పక్కుల్లే ఏదో ప్రోగ్రామ్ ఉండేనట, వచ్చిండు. ఇక్కడనే ఉంటాడు. అవుగాని నీ సవితల్లి మేనల్లుడు వచ్చినట్టే కదా? నిన్నేదో బలవంతం చేయవేనట, నిజమేనా? ఏడవకక్క, నాకు మా అన్న అంతా చెప్పిండు. చుట్టూ సుడిగుండంలో ఉన్నట్టున్నది నీ పరిస్థితి. ఇవాళం ఏం చేయలేము. నీకేం ధైర్యం చెప్పాలన్నా కూడా నాకేం అర్థమైతలేదు. ఆ రోజు సమయానికి మీ అన్న రాకపోతే నా బతుకు నాశనం అయ్యేది వదినే. ఇంకొకరైతే నాకెందుకు తీయని చూసి చూడనట్టు పోయేటోళ్ళు. కానీ మీ అన్న ధైర్యం చేసి నన్ను కాపాడిండు. మీ అన్న మనసు మంచిది వదినే. నిజమే అక్క, ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజులల్లా మా అన్న లాంటి మంచి మనసున్న వ్యక్తి ఎవరు ఉండరు. ఎవరికన్నా ఆపద వచ్చిందంటే ముందుంటాడు, సాయం చేస్తాడు. అసొంటి గుణం మెచ్చే మస్తు మంది పిల్లనిస్తామని ముందుకు వచ్చిర్రు. కానీ వాడే వేసుకోలేదు. ఎందుకు? మనసులో ఒకరిని పెట్టుకొని మీదికి ప్రేమ చూపించే వాళ్ళే తప్ప స్వచ్ఛమైన ప్రేమ ఉన్న అమ్మాయిలు ఎవ్వరూ లేరని మన ఉద్దేశం. మా అమ్మ బాబు వాడు ఊకే పెళ్లి చేసుకో అని ఇబ్బంది పెడుతుర్రని వాడు ఇక్కడికి వచ్చి ఉంటాడు. వాని మనసుకు నచ్చిన అమ్మాయి ఎక్కడుందో, వానికి ఎప్పుడు పెళ్ళవుతుందో. సరే, ఆ విషయం అంతా వదిలిపెట్టి గాని ఏటో పోతున్నావు? నేను అవ్వదునే, మా ఫ్రెండ్ శిరీష్ ఉంది కదా, అది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వచ్చిందట. మొన్ననే దానికి కొడుకు పుట్టిండు, పోయి చూసేద్దామని పోతున్నా. నీ తోటోళ్ళందరికీ పెళ్ళిళ్ళైనాయి, పిల్లలు పుడతారు. నీకు పెళ్లి చేయాలన్న ఆలోచనే లేదు. దాని ఆలోచన అంతా
నిన్న ఆ మూర్ఖునికిచ్చి పెళ్లి చేయాలని ఉన్న ఆస్తంతా అనుభవించాలని చూస్తుంది. ఛీ, అంతా నా తలరాత వదినే. ఎట్లుంటే గట్లయితది. ఉండే అన్ని రోజులు ఉంటా, పోయే రోజు పోతా. అంత మాట మాట్లాడకక్క. సరే నేను పోతున్నా వదినే. జాగ్రత్త, చూసుకుంటావో. అరే సీనా పాప ఆపురా. ఏమైంది బావా? అరే నువ్వు ఆపురా. అరే అరే ఏమైంది బావా? బా సప్న అన్నా మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా అన్న. నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగా ఉన్నారా. ఈ చీకట్లు ఎటు పోతాన్నావురా? చిన్నమ్మకు అన్నం తినబుద్ధి అవుతలేదట అన్న. ఆమ్లెట్ కావాలంటే కోడిగుడ్ల కోసం దుకాణంలోకి పోతాన్నా. ఈ ఒక్క పూట తొక్కేసుకొని తింటే సత్తదా అది? గింత రాత్రి ఒక్కదాన్ని ఎట్లా తోలింది? రాత్రి పూట కుక్కలు ఉంటాయి, పైలం కావద్దా? ఆమెకు గంట ఆలోచన ఉంటే మంచిగానే ఉండన్నా. ఏం తెలివో ఏమొద్దా అంది. సరేగాని చెల్లె తిన్నావారా? ఆమె తినాక ఎప్పుడైనా పెడుతుందా అన్న? ఇంకా తినలే. ఇంత టైం అవుతుంది ఇంకా తిండి పెట్టలేరా? ఏం మనిషిరా అది? అవును గాని నువ్వెటు పోతున్నావన్నా? నేను మా బామ్మది రోడ్డు దిగి పోతున్నావురా. పోతా అంటే నువ్వు కనబడ్డావు, మందలిద్దామని వచ్చిన. చెల్లె వదినే ఫోన్ చేస్తుంది, నువ్వు ఒక్క నిమిషం మాట్లాడతా. పో బాబు, తొందర మాట్లాడుకో. ఏమైంది స్వప్న? కప్ప కప్ప అంటే భయం నాకు. భయపడకు, నేను ఉన్నా కదా, నేను ఉన్నా. ఓకేనా? ఇట్లా ఇట్లా వెళ్ళిపోయింది. సో స్వప్న దగ్గరికి వస్తావా? నేనుండగా ఎవరు రారు స్వప్న దగ్గరికి. చెప్తానా నీకే. స్వప్న నువ్వేం భయపడకు స్వప్న, నీకు నేనున్నా. ఏ విషయంలో అయినా భయపడకు. స్వప్న, నీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఇక్కడ కాదు కానీ రేపు చెరువు గట్టు కట్టుకురా, అక్కడ చెప్తా. అమ్మో నేనా? నేను రాను. ఇంపార్టెంట్ విషయం స్వప్న. అదేదో ఇక్కడే చెప్పండి. ఇక్కడ కుదరదు కానీ చెరువు గట్టు కట్టుకురా, అక్కడ చెప్తా. ఆహా నేను రాను. ప్లీజ్ స్వప్న రా. చాలా నుండి చెప్పాలనుకుంటా. బావా, ఎవరు ఫోన్ చేసింది? మీ చెల్లెరా? చెల్లెనా? ఇంటికి రమ్మంటుంది. అయ్యో, మరి బయటకు పోదామంటే ఇక బావా, రోడ్డు దిగి పోదామంటే ఇక. నీ అవసరం లేదు, పోదాం పా ఇంటి మొక్కన. చెల్లె వస్తావు నాతో? ఆహా నేను దుకాణంలోకి పోయేస్తానా, మీరు ఊరి. సరే జాగ్రత్త. సరే అన్నా. స్వప్న రేపు మర్చిపోకు, చెరువు గట్టు కట్టుకురా, ఇంపార్టెంట్ విషయం. మర్చిపోకు స్వప్న. స్వప్న రేపు మర్చిపోకు, ఇంపార్టెంట్ విషయం.